నేను మెంతులు, ఎగ్స్ వేసండి పులుసు చేశాను. ఎగ్ పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అది ఎలా చేసానో చూపిస్తాను. ఫస్ట్ ఎగ్స్ ఉడకబెట్టేసుకున్నాండి, పై పట్టు తీసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకునండి ఎగ్స్ వేయించుకోవాలి కొంచెం పసుపు వేసి. ఇష్టం అండి, ఎర్రగా వేయించుకుంటే ఎర్రగా వేయించుకోవచ్చు. నేను కొంచెం లైట్గానే వేయించాను. కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఇందులో. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఇలా నాట్లు పెట్టుకోవాలి ఫోర్క్తో. అసలు ఎగ్స్ వేసే ముందే నాట్లు పెట్టాలండి. నేను మర్చిపోయి వేసేసి నాట్లు పెట్టిన తర్వాత ఇలా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 4 తీసుకునండి, చిన్నగా సన్నగా కట్ చేశాను. అలా పచ్చిమిర్చి కూడా 2 వేసుకోవాలండి. నేను పచ్చిమిర్చి కూడా అందులోనే వేసేసాను, చిన్న ముక్కలుగా కట్ చేసి. ఒక స్పూన్ అలా ఉప్పు వేసుకున్నాను అండి. ఉల్లిపాయలు ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి. రెండు స్పూన్లు మెంతులు వేస్తున్నాను అండి. మామూలు పచ్చిమెంతులే వేసుకోవాలి, వేయించాల్సిన అవసరం లేదండి. పచ్చిమెంతులు వేసేసుకుంటే మంచిగా పులుసు అయితే మనకి కమ్మగా చాలా బాగుంటుంది. మెంతుల వల్ల చేదు అలా ఏమి ఉండదండి. మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతుంది. ఉప్పు వేసాం కాబట్టి బాగా మగ్గిపోతాయండి. ఇది సరిపడా కారం వేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలండి. నేను ఒక స్పూన్ వేసాను. కొంచెం కారం బాగా తినేవాడైతే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. బ్రౌన్ కలర్ రావక్కర్లేదండి, ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోతే సరిపోతాయి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టండి. నేను రసం తీసుకున్నాను, ఆ చింతపండు వేసేసాను. అలాగే వాటర్ వేసుకోవాలి, ములిగేటట్టు వేసుకోవాలండి వాటర్. మూత పెట్టేసి కొంచెం మరుగుతుండగా నేనైతే ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఒక స్పూను. అది క్లిప్లో పోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. మసిలేటప్పుడు ఈ ఎగ్స్ వేసేసుకోవాలి. చూసుకోవాలండి, చిక్కగా అవ్వాలి పులుసు. నీళ్ళ నీళ్ళ ఉంటే బాగోదు, ఎప్పుడైనా చిక్కగా అయితేనే బాగుంటుందండి. దగ్గరికి వచ్చి చిక్కగా కావాలన్నమాట. అలా మరీ గట్టిగా కాకుండా కొంచెం పులుసు కింద ఉండేటట్టు దింపేసుకోవాలి. లాస్ట్లో మనం చూసుకోవాల్సింది అదే అండి. నీళ్ళ నీళ్ళగా ఉంటే మనం ఎంత బాగా పెట్టినా కానీ బాగోదు. ఉప్పు చూసుకుని ఉప్పు సరిపోతే వేసుకోవాలి. నేనైతే ఎండలు బాగున్నప్పుడు పెట్టానండి ఈ పులుసుని, అప్లోడ్ చేయలేదు.
కొద్దిగా మసాలా పొడి వేసుకుంటే బాగుంటుందండి. మీ ఇష్టము. ధనియాలు జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కారంలో ధనియాలు జీలకర్ర కలిపిన కారం అండి, మసాలా కారము, అందుకని వేయలేదు. కొద్దిగా మసాలా పొడి వేసాను. మీకు నచ్చితే మసాలా పొడి వేసుకోండి, లేకపోయినా బాగుంటుంది. ఒక ధనియాలు జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోద్దండి, మసాలా ఇష్టం లేకపోతే. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇంకా అంత కరివేపాకు వేసుకున్నా బాగుంటుందండి టేస్ట్. ఎప్పుడైనా ఈ ఉల్లిపాయ పులుసులో అలా ఉల్లిపాయలు మగ్గి అలా కనిపిస్తూ ఉండాలండి. మరీ బ్రౌన్ కలర్ వచ్చేసి ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు, మగ్గిపోతే సరిపోతుంది అన్నమాట. అలా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొద్దిగా. కొత్తిమీర వేసుకునండి, స్టవ్ ఆఫ్ చేసేసాను, బంద్ చేసేసాను. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునండి. థ్యాంక్ యూ.